ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానంలో ప్రవక్త అయిన హోషేయకు దేవుడు వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోమని ఎందుకు చెప్పాడు అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్, యేసు త్వరగా వచ్చుచున్నాడని కామెంట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇక మనము విషయంలోనికి వెళ్తే మొదటిగా నేను హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను. హోషేయ 1:2. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞయించెను. ప్రియులారా, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన హోషేయతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అన్యూజువల్ పనిని అతన్ని చేయమని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయమన్నాడు అంటే, ఒక వ్యభిచార స్త్రీని వివాహము చేసుకోమని దేవుడు చెప్పాడు. అయితే గమనించండి, ప్రవక్త అనేవాడు చాలా పవిత్రుడు, దేవుడి నోరుగా వాడబడేటటువంటి ఒక వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తిని మరి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని, ఒక అపవిత్రమైన పనులు చేసే ఒక స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఒక అపవిత్ర కార్యాన్ని చేయమన్నట్టుగా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనందరికీ బాగా తెలుసు, ఇజ్రాయేలు సమాజంలో ఈ వేశ్యలు అనేవారు మరి చాలా తక్కువగా వారు చూపబడేవారు. అంత మాత్రమే కాక వేశ్యను రాళ్ల పెట్టి కొట్టి చావగొట్టేది సాంప్రదాయం కూడా వారి మధ్య ఉన్నదని మనకు తెలుసు. అయితే ఒక పక్కన చూస్తే దేవుని ప్రవక్త, ఒక పక్కన చూస్తే వ్యభిచారి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ ప్రాస్టిట్యూట్ గా ఈ వ్యవహారం మారిపోయింది. అయితే దేవుడు ఎందుకు ఈ కార్యాన్ని చేయమన్నాడు అంటే, అప్పటి ఇజ్రాయేలు దేశం ఉన్న పరిస్థితులను, కాలాన్ని కనుక మనం ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే 2వ యెరోబాము యొక్క రూలింగ్ లో ఇజ్రాయేలు దేశము ఆ కాలంలో ఉంది. అయితే దైవజనుడైన దావీదు అలాగే సొలొమోను కాలము తర్వాత ఇజ్రాయేలు రాజ్యము 2గా విడిపోయింది. 1 ఇజ్రాయేలు రాజ్యముగా, 2 యూదా రాజ్యముగా. ఉత్తర దిక్కునున్న రాజ్యము ఇజ్రాయేలు, దక్షిణ దిక్కునున్న రాజ్యము యూదా రాజ్యము. అయితే ఆ కాలములో ప్రజలకు విపరీతంగా ఇండిపెండెన్స్ ఉండేది. ప్రజలందరూ కూడా విస్తారమైన రిచ్ పీపుల్ గా మారిపోయారు. ఎందుకంటే ఆ రోజులలో ఇజ్రాయేలు దేశము ఒక ట్రేడ్ సెంటర్ గా ఉందన్నమాట. ఇజ్రాయేలులో పండించిన సరుకులు అయితేనేమిటి, తయారు చేసిన వస్తువులు, మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ అయితేనేమిటి, ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో ఎక్స్పోర్ట్ అయ్యేవి. అంటే ఒక ఎక్స్పోర్ట్ క్యాపిటల్ గా, ఒక ట్రేడ్ రూట్ గా ఇజ్రాయేల్ మారిపోయిన పరిస్థితి. ఆ కారణంగా ప్రజలు విస్తారమైన ధనవంతులుగా ఉండేవారు, వెల్దీ పీపుల్ గా వారందరూ ఉన్నారు. వారికి విపరీతమైన ఇండిపెండెన్స్ ఉంది, అలాగే స్వాతంత్రముతో పాటు విస్తారమైన ధనము వారి దగ్గర ఉంది. అయితే ఈ యొక్క ట్రేడ్ విషయంలోకి వచ్చేటోకి చాలా మంది ఇతర దేశాల నుండి మరి ఇజ్రాయేల్ దేశానికి, పట్టణానికి వస్తా వెళ్తూ ఉండేవారు. అక్కడి ప్రజలు ఏం చేసేవారంటే, అక్కడ వస్తున్న ప్రజల యొక్క సాంప్రదాయాలను వీరు పాటించడం మొదలుపెట్టారు. వారి యొక్క లోక పద్ధతులను వీరు అవలంబించుకోవటము ప్రారంభించారు. మీకు బాగా తెలుసు, సోషల్ డీకే అనేది సమాజంలో కనిపిస్తోంది. ఒక మోరల్ డీకే ఉన్న సమాజంలో ఆ రోజుల్లో వారు ఉన్నారు. మరి ధనము, స్వాతంత్రము విచ్చలవిడిగా పెరిగిపోయినప్పుడు తర్వాత ఏం పెరుగుతుందో నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు ఊహించినది కరెక్టే. పాపము విపరీతంగా మరి పెరిగిపోయినటువంటి ఆ దశలో ఇజ్రాయేల్ సమాజం ఉంది. అయితే ప్రియులారా గమనించండి, మరి దేవుడు ఏమని బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఇశ్రాయేలుకు భర్తగా తన్ను తాను అభివర్ణించుకున్నాడు. ఇజ్రాయేలు దేశాన్ని నా భార్య అని దేవుడు మరి పిలవటం జరిగింది, తాను భర్తగా అభివర్ణించుకున్నాడు. అయితే ఒక భార్య వివాహమైన తర్వాత భర్తకు ఫెయిత్ఫుల్ గా, నమ్మకస్తురాలుగా ఉండాలి. అలాగే ఈ భార్య అయిన ఇజ్రాయేలు దేశము భర్త అయిన దేవుడికి నమ్మకంగా ఉండకుండా మరి అన్య దేవతలను వారు ఆరాధించడం మొదలుపెట్టారు. అన్య పద్ధతులలోనికి, సాంప్రదాయాలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుణ్ణి ఏమని అభివర్ణిస్తా ఉన్నాడంటే, ఈ భార్య అయిన ఇజ్రాయేలు వ్యభిచారము చేయు స్త్రీ వలె మారిపోయింది. భర్త అయిన దేవుడైన యెహోవాకు నమ్మకస్తురాలుగా ఉండక ఆ నమ్మకత్వాన్ని కోల్పోయింది అని దేవుడు బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు ఏదైతే బాధపడుతూ ఉన్నాడో,
ఏదైతే ఒక స్థితి కలిగి ఒక మనస్సుతో దేవుడు ఉన్నాడో అదే సందర్భాన్ని ఇక్కడ హోషేయాకు కూడా దేవుడు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ రిజంబ్లెన్స్ ని హోషేయా ద్వారా దేవుడు నిర్వర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు బాధలో ఉన్నాడు కదా, అటువంటి అటువంటి మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడుగా ఇప్పుడు హోషేయాకు చెబుతా ఉన్నాడు, మరి నేను ఎటువంటి బాధ పొందానంటే నీవు వెళ్ళి ఒక వ్యభిచార స్త్రీని వివాహము చేసుకోమన్నాడు. ఇక్కడ దేవుడు యొక్క మూడ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న సందర్భాన్ని మనము ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు. అయితే యెషయా మరియు మీకా భక్తులు ఆ కాలంలో దక్షిణ రాజ్యమైన యోధాలో సేవా పరిచర్యను జరిగిస్తూ ఉండగా హోషేయా ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో మరి అతని సేవా పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు కోసము బహుబలంగా హోషేయా వాడుపడుతున్న కాలంలో ఇవన్నీ కూడా జరిగినాయి. పిల్లలు గమనించండి, ప్రవక్తలు మరి వారు చేసే పనులు, దేవుడు మూడ్ను రిజంబుల్ చేసే కార్యక్రమాలు చాలా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఇర్మియాకు దేవుడు వివాహం చేసుకోవద్దని చెప్పాడు. అలాగే యెషయాతో దేవుడు కొంతకాలము ఇజ్రాయేలీల ప్రజల మధ్యన దిగంబరి అయి తిరగమని కూడా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. అలాగే కొంతమంది ప్రవక్తలను తినకూడని వస్తువులు తినమన్నట్టుగా కూడా దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చూస్తాం. ఆయా సందర్భాల్లో దేవుడు యొక్క మూడ్ అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏ రకంగా అయితే ఇజ్రాయేలు దేశం అనే దేవుడి భార్య అన్ఫెయిత్ఫుల్ గా మారిపోయిందో, అలాగే హోషేయా ప్రవక్త వివాహము చేసుకున్న ఆ వేశ్య కూడా కొంతకాలము హోషేయా దగ్గరుండి తిరిగి తన సహజ స్వభావాన్ని విడిచిపెట్టక తిరిగి తన వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం గమనిస్తాం. హోషేయా వెళ్ళి ఆమెతో మాట్లాడి తిరిగి మళ్ళీ ఇంటికి ఆమెను తీసుకొచ్చి కాపురము చేసిన సందర్భము కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్న దాఖలాలను మనము అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు ఏదైతే బాధ అనుభవించాడో అదే బాధను ఇక్కడ హోషేయా అనుభవిస్తా ఉన్నాడు. దేవుడి మనస్సు ఎట్లా అయితే గాయపరచబడిందో తన భార్య అయిన గోమెరు అనే స్త్రీని వ్యభిచారిని వివాహము చేసుకున్నారు హోషేయా గారు. అదే యొక్క బాధ, అదే యొక్క మనస్సు, అదే యొక్క మానసిక సంకుచిత స్థితి హోషేయాకు కూడా ఇక్కడ సంభవించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే పిల్లలు ఇంత మాత్రమే కాక ఈ హోషేయాకు అలాగే వ్యభిచార స్త్రీకి పుట్టిన సంతానము వారికి పెట్టబడిన పేర్ల ద్వారా కూడా దేవుడు ఆ సందర్భాన్ని వివరిస్తా ఉన్నాడు. అలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాలను చాలా అద్భుతంగా చెబుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒకసారి దాన్ని కూడా మీకోసం చదువుతా ఉన్నాను. అయితే 3 బిడ్డలు ఈ హోషేయాకు జన్మించారు, 2 కుమారులు 1 కుమార్తె. అయితే 4వ వచనం చదువుతా ఉన్నాను, 1వ అధ్యాయం 4వ వచనం హోషేయా గ్రంథము. యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో యెహూ ఇంటి వారు కలగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలము నేను వారిని శిక్షింతును, ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతను. అయితే పిల్లరా, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేస్తానని దేవుడు ఎక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యభిచారి అయిన గోమెరుకు అలాగే హోషేయా ప్రవక్తకు పుట్టిన ప్రథమ సంతానం కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టమన్నాడు. ఈ ఇజ్రాయెల్ అన్న పేరుకి అర్థం ఏమిటంటే స్కాటర్డ్ పీపుల్ అని అర్థం, అంటే చెదరగొట్టబడిన వారని అర్థం. భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనలు ఆ కుమారుడికి పెట్టబడిన పేరు ద్వారా దేవుడు ఎక్కడ వివరిస్తా ఉన్నాడు. అయితే మొదట కుమారుడు పుట్టాడు కదా, తర్వాత మరి గోమెరుకు అలాగే హోషేయాకు ఒక కుమారుడు జన్మించడం జరిగింది. అతనికి దేవుడు ఏమని పేరు పెడతా ఉన్నాడంటే 6వ వచనం చదువుతా ఉన్నాను, 1వ అధ్యాయం హోషేయా గ్రంథం. పిమ్మట ఆమె మరల గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి సెలవిచ్చున్నదేమనగా దీనికి లోరుహామా అని పేరు పెట్టు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే పిల్లారా, తర్వాత రెండవసారి అమ్మాయి పుట్టిందంట. ఆ అమ్మాయికి దేవుడు చెప్తా ఉన్నాడు లోరుహామా అని పేరు పెట్టమని. ఈ లోరుహామా అంటే అర్థం ఏమిటంటే నో మెర్సీ అని అర్థం, అంటే తెలుగులో జాలి నొందనిది అనేటటువంటి ఒక అర్థం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు వారు చేసిన హేయమైన క్రియల ద్వారా దేవుడిని అవమానపరిచిన కార్యాన్ని బట్టి, లోకముతో వ్యభిచరించిన సందర్భాన్ని బట్టి వారు జాలి నొందని ప్రజలుగా
మారిపోయారు అని ఈ హోషేయకు పుట్టిన రెండవ సంతానము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. లోరుహామ అనే పేరును పెట్టమని దేవుడు జాలి నొందనిది అని ఆజ్ఞాపిస్తున్న ఘట్టాన్ని మనం చూసాం. మొదటి కుమారుడు పుట్టినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. అర్థము చెదరగొట్టబడిన వారు, స్కాటర్డ్ పీపుల్. లోరుహామ రెండవ సంతానము, దాని యొక్క అర్థము జాలి నొందని వారు. అయితే మూడవ సంతానాన్ని కూడా దేవుడు హోషేయకు ఆ యొక్క వ్యభిచారి అయిన గోమెరుకు ఇవ్వటం జరిగింది. మూడవ వ్యక్తి కుమారుడు పుట్టడం జరిగింది. ఆ కుమారుడికి లో అమ్మి అని దేవుడు పేరు పెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. లో అమ్మి అంటే అర్థం ఏమిటంటే నాట్ మై పీపుల్, అంటే నా జనులు కారు. అంటే మరి చావుమారులు, మరి తర్వాత వివాహము చేసుకున్న తర్వాత కూడా అన్ఫెయిత్ఫుల్ వైఫ్ గా మారిపోయింది కదా, నమ్మకత్వము లేని స్త్రీగా ఈ స్త్రీ మారిపోయింది కదా. అయితే తర్వాత పుట్టిన సంతానము, మూడవ సంతానం ఎవరైతే ఉన్నారో వారు హోషేయ పిల్లలు కాదు, ఆ వ్యభిచారికి వ్యభిచార సంతానముగా పుట్టిన పిల్లలని దేవుడు చెప్పకనే ఈ కార్యంగా చెప్తా ఉన్నాడు. అందుకని ఇతను లో అమ్మి అని పేరు పెట్టు, నాట్ మై పీపుల్, నా సంతతి వారు, నా జనము కాదు అని దేవుడు వారిని త్రోసివేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇజ్రాయేలు మొదటి కుమారుడు అంటే అర్థము చెదరగొట్టబడిన వాడు, స్కాటర్డ్ పీపుల్. లోరుహామ కుమార్తె పుట్టింది. రెండవదిగా అంటే జాలి నొందనిది. మూడవగా మన కుమారుడు పుట్టాడు లో అమ్మి, నాట్ మై పీపుల్. ఈసారి మీరు అసలు నా జనమే కాదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని, ఇజ్రాయేలు దేశము ఎట్లయితే ఫెయిత్ఫుల్ గా దేవుడు కొనలేకపోయిందో ఈ గోమెరు యొక్క ఉదాంతం ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ సందర్భాన్ని ముగ్గురు పిల్లల పేర్ల ద్వారా కూడా దేవుడు అద్భుతంగా అభివర్ణిస్తా ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని చెప్పకనే దేవుడు చెప్తా ఉన్నాడని గమనించి వారిని స్కాటర్ చేస్తాడట, చెదరగొడతాడట, వెళ్ళగొడతాడట, రాజ్యము లేకుండా వారికి చేస్తాడట. ఏదైతే ఇక్కడ ప్రవచనాన్ని దేవుడు చెప్పాడో అది అక్షరాల నెరవేరింది. మరి అషూరు వారి చెరలోనికి ఈ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు మరి వెళ్ళిపోయిన సమయము బహుశా 700 BC అనుకుంటా. ఆ కాలములో వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఆ మాటను కూడా చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17వ అధ్యాయము 23వ వచనం, క్షమించండి, రెండవ రాజులు 17:23 చదువుతా ఉన్నాను. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తమ సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అషూరు దేశములోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అసిరియా, అషూరు వారి దేశంలోనికి బానిసలుగా వెళ్ళిపోయారంట, చెదరగొట్టబడ్డారంట. ఏదైతే దేవుడు పిల్లల పేర్ల ద్వారా జరగబోయే అంశాలను అక్కడ ప్రస్తుత సంఘటనలు అభివర్ణించాడో అది ఖచ్చితంగా జరిగింది. అయితే ప్రియులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఆ రోజుల్లో విస్తారమైన ధనము చేత, విస్తారమైన ఫ్రీడమ్ ఉండటం చేత, ఇక ట్రేడ్ సెంటర్ గా ఇజ్రాయేల్ ఉండి అనేక దేశస్తులు అక్కడికి వచ్చి వెళ్తా ఉంటారు. వారి ఆచారాలను, వారి సాంప్రదాయాలను మరి వారు పాటించి మరి బేతేలులోనే గోల్డెన్ కాఫ్ను మరి ఆ యొక్క బంగారు దూడ విగ్రహాన్ని కూడా వారు నిలబెట్టి ఎలాగైతే దేవుణ్ణి అవమానపరిచారు అదే రోజులు రెప్లికా ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. గ్లోబలైజేషన్, ప్రపంచమంతా కూడా ఒక యూనిట్ గా చూసేటటువంటి దశలో మనం ఉన్నాము. విపరీతంగా దేశాల మధ్యన వాణిజ్య సంబంధాలు విస్తారముగా పెరిగిపోతున్న దశలో మనం ఉన్నాము. దేవుని ప్రజలు కూడా లోకస్తుల వైపు చూస్తూ, లోకస్తులు ధరించుకున్న దుస్తులు ధరించుకుంటూ, లోకస్తుల అలవాట్లకు వీరు కూడా లోనవుతూ లోకములో కలిసిపోయిన అన్యాయపు దుర్మార్గపు దశలో నేటి ప్రపంచం ఉన్నది. ఈ గ్లోబలైజేషన్ కారణంగానే మనకి కనిపిస్తుంది. అందుకని సొలొమోను భక్తుడు చెప్పాడు, నిన్న జరిగిందే ఇవాళ జరుగుతుంది, ఇవాళ ఒకటి జరిగిందంటే అది ముందు ఎప్పుడో జరిగినదే, ఈ రోజు జరిగిందే మరల రేపు జరగబోతుందని భక్తుడు సెలవిచ్చిన విధంగా అటు దుర్మార్గమైన క్రియ ఈ రోజు కూడా దేవుడి ప్రజలను దేవుడే విసర్జించేటటువంటి రీతిలో వ్యభిచారులుగా మీరు మారిపోయారు దైవ జనాంగమా అని దేవుడే వారిని మరి తిట్టేటటువంటి దశలోనికి నేటి సమాజము వెళ్ళిపోయిన
సందర్భాన్ని మనం గమనిస్తాం. అయితే గమనించండి, మరి ఎలా ఉండాలి? లాయల్గా ఉండాలి, దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉండాలి. సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. ఆయన పెళ్లి కుమారుడు, ఆయనకు మనము నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది. 2000 సంవత్సరాల క్రితం జరిగినది ఏంటంటే, దేవకుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించి మనతో ఏం చేసుకుని వెళ్ళాడంటే, ఆయన నిశ్చితార్థము చేసుకుని వెళ్ళాడు. సంఘాన్ని మరి నిశ్చితార్థము ఎంగేజ్మెంట్ చేసుకుని దేవుడు వెళ్ళిపోవటం జరిగింది 2000 సంవత్సరాల క్రితం. మరలా ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఈ సంఘం? ఎవరు ఈ మనమంతా? ఎవరంటే దేవుడితో ఎంగేజ్మెంట్ అయినటువంటి వ్యక్తులము. ఇప్పుడు దేవుడితో నిశ్చితార్థము ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఒక పెళ్లి కుమార్తెకు ఒక వరుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహ దినం ఇంకా కొన్ని రోజులు లేట్ ఉంది, 4 నెలలు 5 నెలలు. అప్పుడు లోపు ఏం చేయాలి? పెళ్లి కుమార్తె నమ్మకముగా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తా ఉండాలి. అదే నమ్మకత్వాన్ని నేడు సంఘము కోల్పోయిన రోజుల్లో ఉన్నాం. ఆయన ఎంగేజ్మెంట్ చేసుకెళ్ళాడు, తిరిగి వచ్చే వరకు కూడా నమ్మకస్తులుగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. లాయల్ గా, ఫెయిత్ఫుల్ పీపుల్ గా మనం ఆయన ఎడలా ప్రవర్తించవలసిన అవసరం. ఇదే గ్లోబలైజేషన్, ఆనాటి పరిస్థితులే నేడు కూడా మరి రిపీట్ అవుతున్నాయి. మరి ఎందుకు దేవుడు హోషేయ ప్రవక్తను వ్యభిచార స్త్రీని వివాహము చేసుకోమని దేవుడు చెప్పాడంటే, దేవుడి యొక్క మనసు అక్కడ రిజంబుల్ అవుతుంది. దేవుడు ఏదైతే బాధను అనుభవించాడో అదే బాధను హోషేయ, అవమానాన్ని అనుభవించిన రోజులను అతని జీవితము ద్వారా దేవుడు ఆ సంఘటనలన్నీ కూడా తెలియపరచాలని ఆలోచించాడు. తను పుట్టిన బిడ్డల ద్వారా కూడా భవిష్యత్తు సంకేతాలను కూడా దేవుడు ఇచ్చాడు. అయితే వారు మారు మనసు పొందలేదు. అయితే ఈరోజు మనం మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగితే ఎంత బాగుంటుంది అనే విషయాన్ని మీరు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. అటు నమ్మకత్వాన్ని, లాయల్టీని మన అందరికీ, ముఖ్యంగా క్రీస్తు సంఘానికి దేవుడిచ్చి నడిపించును గాక. ఈ మాటలు మీకు నచ్చినట్టు నమ్ముతాను. వీడియో లైక్ చేయండి, ప్రయత్నం మానకై పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.